హైడ్రా అంతా కూడా భావి తరాల వాళ్ళకు ఉపయోగపడుతుంది. భావి తరాల వాళ్ళందరూ కూడా బాగుంటే, చెరువులు కుంటలు అన్నీ బాగుంటే రేపు భావి తరాలు బాగుంటుందని చెప్పేసి ఒక అందమైన భాష్యం చెప్పి హైడ్రాని తీసుకొచ్చి కేవలం తనకు అనుకూలంగా ఉన్న వారికి ఒక తీరుగా, తనకు వ్యతిరేకంగా ఉన్న వారికి ఒక తీరుగా హైడ్రాను ఉపయోగిస్తున్న సంగతి మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. ఇష్టం వచ్చిన వాళ్ళకు ఒక రకంగా, ఇష్టం లేని వాళ్ళకు ఒక రకంగా, బ్లాక్మెయిల్ చేయాలంటే ఇంకో రకంగా. ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా అనేక సందర్భాల్లో వాళ్ళకి హైడ్రాకు వచ్చిన కంప్లైంట్లలో అది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమన్నా ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గం ఉంటే ఒక రకంగా ప్రవర్తిస్తుండ్రు, మరి ఆదాయం లేకుంటే ఇంకొక రకంగా ప్రవర్తిస్తుండ్రు. ఒక్క ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక రకమైనటువంటి ప్రభుత్వం బాగా చేస్తుందేమో అని చెప్పేసి ఆ రోజు అభిప్రాయం కనిపించింది. కానీ ఎన్ కన్వెన్షన్ కూల్చినాక అది కేవలం ట్రైలర్ మాత్రమే, ఒక సినిమా మాత్రమే అని చెప్పుకుంటూ దాని తర్వాత అనేక మంది పేద ప్రజల ఇళ్ళు కూలగొడుతూ, పెద్దవాళ్ళ భూములు రక్షించుకుంటూ, వాళ్ళ జోలికి వెళ్లకుండా, వాళ్ళని ఏమి అనకుండా కేవలం పేద ప్రజల వాళ్ళ గుడిసెలు మాత్రం కూలగొట్టుకుంటూ ఏమనంటే హైడ్రా కంప్లైంట్ వచ్చింది, ఇది ప్రభుత్వ ల్యాండు, ఇది చెరువు కబ్జా చేసిన ల్యాండ్ అని చెప్పేసి ఎంతోమందిని నడి రోడ్డు మీద పడేసిన ఘనత ఈ హైడ్రాకు ఉన్నది. మరి పెద్దవాళ్ళ జోలికి ఎందుకు వెళ్తారని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిపక్షంగా ఉన్న మేమందరం కూడా అడుగుతూనే ఉన్నాం. నిష్పక్షపాతంగా చేయండి. హైడ్రా అంటే నిష్పక్షపాతంగా మీ విధులు నిర్వర్తించండి. అంతేగాని మీ వాళ్ళకు ఒక నీతి, మరి పరాయి వాళ్ళకు నీతి అని చెప్పేసి చేయకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా కానీ ఏ రోజు కూడా పట్టించుకోకుండా పెడచెవిన పెట్టి కోర్టు స్టేలు, కోర్టు స్టేటస్కోలు, ఎన్ని ఉత్తర్వులు ఉన్నా కానీ హై హ్యాండెడ్నెస్గా ఇలా కంచె నిర్మించిన ఘనత హైడ్రాది. కొన్ని లక్షల కోట్ల రూపాయల వర్తు సేవ్ చేసామని చెప్పేసి హైడ్రా రంగనాథ్ గారు చెప్పుకుంటారు. ఎల్బీ నగర్లో ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఎల్బీ నగర్లో కూకట్పల్లి 2-3 స్థలాల పేర్లు పేపర్లో ఇచ్చిండ్రు. పేపర్లో ఇచ్చి ఒక 5-6 స్థలాల పేర్లు ఇచ్చి వీటిని మేము రక్షించినాము, ప్రభుత్వ స్థలాలు కబ్జా అయితే రక్షించినాము అని చెప్పేసి పేపర్లో ఇచ్చి దాని వర్తు 200 కోట్లని వేసిండ్రు. 200 కోట్లని వేసిండ్రు దాని వర్తు. తిప్పి కొడితే అన్ని ఆ 4 ప్లాట్ల వర్తు అంతా కలిపితే 5 కోట్ల నుంచి 6 కోట్ల కన్నా మించి ఉండదు. కానీ పేపర్లో 200 కోట్లని వేసిండ్రు. నేను చూసి నవ్వుకున్నా, అరే ఏంద్ర ఆయన ఇట్లా వేస్తుండ్రు, ఇంత 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 5 కోట్లది వేసి దాదాపు 250 రెట్లు ఎక్కువ చెప్పుకుంటున్నారని చెప్పేసి అనుకున్నా. ఇలా లక్షల కోట్లు సేవ్ చేసిందని చెప్పేసి ఇలా మీరు చెప్తామన్నమాట. వాస్తవం కాదు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి, కేవలం ప్రజలకు తప్పుదోవ పట్టించడానికి ముఖ్యమంత్రి గారికి అనుకూలంగా ఉంటేనేమో ఒక రకంగా, ముఖ్యమంత్రి గారికి అనుకూలంగా లేకుంటే ఒక విధంగా అని కూడా ఈ స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈరోజు నెక్టర్ గార్డెన్ అని ఒక నెక్టర్ గార్డెన్ దుర్గం చెరువు దగ్గర ఉన్నది. గతంలో నేను హుడా చైర్మన్గా ఉన్నప్పుడు దానికి ఓసీ ఇవ్వమంటే ఓసీ ఇవ్వలేకపోయినాము. అది ఓసీ ఇవ్వనికి వీలు లేదని చెప్పేసి చాలా స్పష్టంగా ఆ రోజు రిజెక్ట్ చేయడం జరిగింది. అక్కడనే వీళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు. దాని మీద ఇప్పటిదాకా హైడ్రా పోలేదు. ఫాతిమా కాలేజ్ విషయంలో మీకు అందరు కూడా స్పష్టంగా తెలుసు, దాని విషయంలో హైడ్రా జోలికి పోలేదు. ఇట్లా ఎన్నో ఉన్నాయి, వాళ్ళ జోలికి హైడ్రా పోదు. ఇవాళ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, గండిపేట దగ్గర ఉన్న చాలా ఫామ్ హౌస్లన్నీ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుల యొక్క ఫామ్ హౌస్లు ఉన్నాయి. వాటికి జోలికి ఈ రోజు దాకా హైడ్రా పోలేదు. కానీ పేదవాళ్ళు గుడిసెలు కట్టుకొని నివసిస్తుంటుంటే అర్ధరాత్రి వచ్చేసి అమానుషంగా గుడిసెలు కూలగొట్టి వాళ్ళందరినీ కూడా వీధిలో పడేస్తే కూకట్పల్లిలో ఉన్న ఒక బుచ్చమ్మ అని చెప్పేసి హైడ్రా పేరు మీద సూసైడ్ చేసుకున్న సంగతి మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు మరి కోర్టు ఉంది కాబట్టి మీ వ్యాఖ్యలు కూడా కోర్టు ధిక్కరణ కేసు కిందకి వస్తాయి. మరి కోర్టు ధిక్కరణ ఇది సుమోటోగా కోర్టు తీసుకొని మరి వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోర్టు వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే హైడ్రా అనేది హిట్లర్ గారు పెట్టిన పేరు. అది అణచివేతకు,
లేకపోతే తొక్కేస్తాను అది ఉద్దేశించిన పేరు కాబట్టి అదంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు ఒకసారి చెప్పడం జరిగింది. మరి ఈ అణచివేతకు ఆయన ఒక్కడే అధికారి కరెక్ట్ ఉన్నట్టున్నాడు కాబట్టి మళ్ళీ ఆయననే పెడదామని చెప్పేసి అనుకుంటుండేమో. కానీ కోర్టు ఒకసారి నిర్ణయం తీసుకున్నంటే ఇవాళ కూడా ఇద్దరు జడ్జిలు మళ్ళీ అదే రంగనాథ్ గారి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన చూసినాం, ఇవాళ పేపర్లలో వచ్చింది. కాబట్టి మళ్ళీ ఆయన్నే పెట్టిందంటే మరి ఎంతమందిని ఇంకా టార్గెట్ చేసిన అన్న సంగతి ఇంకా మాకు అర్థమవుతూ ఉంది. అంటే ఇంకా చాలామంది నీ లిస్టులో ఉన్నారు, వాళ్ళ పని ఇంకా కాలేదు. మరి కేవలం కొంతమంది పని అయినట్టున్నది, మరి ఇంకా చాలామంది పని చేయాలని చెప్పి అనుకుంటున్నావు కాబట్టి ఆయననే కంటిన్యూ చేస్తామని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా వ్యవస్థ ఈ విధంగా ఉంటే సిస్టమ్ని పాడు చేస్తే సిస్టమ్ ఎప్పుడు కూడా నిజంగా చాలా అనేక రకాలుగా ప్రజలు అవస్థపడుతుంది. సిస్టమ్ని పాడు చేయకుండా సిస్టంలో ఉన్న లోపాలని మీరు వెతికి పట్టి వాటిని అణిచివేస్తే వాటిని కంట్రోల్ చేస్తే బాగుంటుంది. అంతేగాని అడ్డగోలు అధికారాలు ఇచ్చి మేము ఎవరినైనా కూలగొడతాం, ఎవరినైనా ఏదైనా చేస్తామనే సంగతి మరి ఈ విధంగా అనుకుంటే ఇవాళ హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం కుదేలైతం కారణం కూడా హైడ్రా ఒక కారణం. ఎందుకంటే ఎవరు ఎక్కడ కొనాలన్నా కానీ ఇది బఫర్ జోన్లకు వస్తుందా, లేకపోతే ఇది ఎఫ్టీఎల్లకు వస్తుందా, లేకపోతే ఇక్కడ ఇంతకుముందుకు భవిష్యత్తులో కుంట ఉండైనా చెరువు ఉండైనా ఏమున్నదో సంగతి ఎవరికి తెలియదు పబ్లిక్. మరి పర్మిషన్లు ఏమో జిహెచ్ఎంసీ ఇచ్చేస్తుంది. పర్మిషన్లు జిహెచ్ఎంసీ ఇచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా పర్మిషన్లు చూసి మనం మధ్యతరగతి ప్రజలు కొంటారు. కొన్నాక సడన్గా హైడ్రా ఎంట్రీ ఇచ్చేసి దీనికి పర్మిషన్ లేదు క్యాన్సిల్ అంటారు, లేకపోతే కుంట అంటారు, లేకపోతే ఇంకేదో బఫర్ జోన్ అంటారు. మరి వాళ్ళందరూ కూడా కొన్న వాళ్ళని నష్టపోవడము లేకపోతే తీవ్రంగా ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మీరు నిష్పక్షపాతంగా పెట్టండి. హైడ్రా పెట్టిన ఉద్దేశం మీది మంచిదే ఉండొచ్చు, కానీ నిష్పక్షపాతంగా చేసినప్పుడు మాత్రమే ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది. కేవలం మీకు బ్లాక్మెయిలింగ్ సాధనంగా మాత్రం వాడుకోవద్దని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.